బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాలలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. షెడ్యూల్ కులాల ఎస్సీ బాలికల కళాశాలలో పిల్లలు రోజువారీ మెనూ సరిగా లేదు. రిజిస్టర్లో 110 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలిపారు. కానీ మొత్తం సంఖ్య 60 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని అన్నారు. అలాగే వారికి భోజనం కూడా సరిగా పెట్టడం లేదని పిల్లలు చెబుతున్నారు. హాస్టల్లో అనేక సమస్యలున్నాయన్నారు ఏసీబీ సాంబయ్య. మా డీజీ గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో జనగామ టౌన్లో ఎస్సీ గర్ల్స్ ప్రీ అండ్ పోస్ట్ హాస్టల్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ముఖ్యంగా మేము ఈ హాస్టల్ ప్రిమిసిస్ హైజీనిక్ కండిషన్లో ఉందా, తర్వాత సరుకులు ఎలా నాణ్యత ఉన్నాయా, తర్వాత బాత్రూమ్లు ల్యాబరేటరీస్ అవన్నీ క్లీన్గా పెడుతున్నారా లేదా, పిల్లలకు పెట్టే భోజనం నాణ్యత ఎంతవరకు ఉన్నది అనే యాంగిల్లో మేము తనిఖీలు చేశాము. అలాగే హాస్టల్ రిజిస్టర్తో పాటు రిజిస్టర్లో ఉన్నటువంటి అటెండెన్స్కి, తర్వాత ఫిజికల్గా ఉన్న అటెండెన్స్కి కూడా మేము తనిఖీలు చేశాము. అయితే మా తనిఖీల్లో ప్రస్తుతానికి తేలింది ఏంటంటే అటెండెన్స్లో 110 మెంబర్స్ వరకు చూపెట్టారు. ఓవరాల్గా నైట్ 73 మెంబర్స్ చూపెట్టారు. ఫిజికల్గా చెక్ చేస్తే మాత్రం 60 వరకే ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి డే కూడా మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టట్లేదు. మా డీజీ గారు ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఏసీబీ రైడ్స్ జరిగినాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. పద్మ, జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్సీ ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఏసీబీ తనిఖీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకంటే ప్రభుత్వ ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయంలో ఎందుకంటే అవినీతి అధికారులు అక్రమాలకు పాల్పడుతారు, లక్షల రూపాయలు దోపిడీ చేస్తారని చెప్పేసి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఏసీబీ రైలు చేయడం చూస్తున్నారు. మొదటిసారి ఇలా ఆ ప్రభుత్వ కళాశాలలో ముఖ్యంగా బాలికల కళాశాల సంబంధించి హాస్టల్ కూడా తనిఖీలు చేసిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జనగామ జిల్లా సంబంధించి మొత్తానికి ఎస్సీ హాస్టల్లో సంబంధించి విద్యార్థులకు మొత్తం 110 మంది విద్యార్థులు ఉన్నట్టు మెనూలో రాశారు. కేవలం దాంట్లో ఉన్నది మాత్రం 60 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దానికి కూడా 60 మంది విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో మెనూ మెయింటైన్ చేయలేదు. ఇప్పటికే ఒక విద్యార్థికి కేవలం ఒక 1% కు 110 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఆ సంఖ్యను పూర్తి స్థాయిలో ఎవరికి కనీసం మెయింటైన్ చేయలేదు. ప్రభుత్వం వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఇవాళ హాస్టల్ వార్డెన్స్ కావాలి, దానికి సంబంధించిన అధికారులు మొత్తం పూర్తిగా ఈ బడ్జెట్ మొత్తం పక్కదోవ పడుతుంది, పెడదోవ పడుతుంది, పూర్తి స్థాయిలో నిర్మూలించపరిచేయాలని చెప్పి ఏసీపీ అధికారులు దాడి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ జనగామ కేంద్రంలో చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైతే మెనూను కేటాయించిందో ఆ మెనూ ప్రకారం పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు కావట్లేదు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో సత్యమైనటువంటి భోజనం పెట్టట్లేదు, ఆ మౌలిక వసతులు కూడా లేవు అని చెప్పేసి వాళ్ళ ఏసీపీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో సరిగా ఉన్నటువంటి 60 మంది విద్యార్థులు కూడా బాత్రూమ్ చక్కగా లేవు, అక్కడ వాష్రూమ్స్ చక్కగా లేవు, కనీసం నీటి వసతి లేదు, మంచి సౌకర్యం లేదు, ఎలాంటి మౌలిక వసతులు కూడా లేకుండా ఇలా లక్షలాది రూపాయలు ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇలా పెడదోబడుతున్నాయి. ఇలా ఉద్యోగస్తులే దాన్ని పక్కదోవ పట్టిందని చెప్పేసి ఇలా ఏసీపీ అధికారులు ఆరోపణ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఏసీపీ అధికారులు ఆ విచారణ మరింత సమాచారం చేయాల్సింది, ఇంకా రావాల్సింది. నిజంగా ఎన్ని కోట్ల రూపాయలు ఇలా నిధులు పక్కదోవ పట్టి నీకు ఎంత రావాల్సిన పూర్తిగా సమాచారం తెలియాల్సింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.